నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. పాకిస్తాన్ పదే పదే హెచ్చరిస్తోంది, ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేస్తోంది ఇండియాని, అణ్వస్త్రం ప్రయోగిస్తాము అని చెప్పి. గతంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇదే చెప్పారు. చాలామంది పాకిస్తాన్ నేతలు కూడా ఈ తరహాలోనే మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా రష్యాలో పాక్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం చెప్పారు సార్. ఒకసారి అది వినిపిస్తాను. When it comes to India and Pakistan, we do not get involved into this debate of numerical strength. We in Pakistan will use the full spectrum of power, both conventional and nuclear. And I'll stop there. రైట్ సార్. కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ రెండు కూడా ఉపయోగిస్తాము అని చెప్పి పదే పదే పాకిస్తాన్ భారత్ని బ్లాక్మెయిల్ చేస్తోంది, హెచ్చరిస్తోంది. ఏమంటారు? అంటే వాళ్ళు వీ డోంట్ గో ఇన్ టు నెంబర్స్ ఎందుకంటున్నారంటే కన్వెన్షనల్ స్ట్రెంగ్త్ చూస్తే ఇండియాకు పాకిస్తాన్కు పోలికే లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనము పాకిస్తాన్ కన్నా కనీసం 9 times ఎక్కువ డిఫెన్స్ పైన స్పెండింగ్. మీకు ఒక్క ఉదాహరణ, ఇండియా ఇటీవల ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నది. దాని డీల్ ఖర్చు $7.4 billion, అంటే ఓవర్ $7 billion, $700 కోట్ల పైగా. ఇవాళ పాకిస్తాన్ IMF నుంచి అడుగుతున్న లోన్ కూడా అరౌండ్ $7 billion. అంటే అన్ని రకాల షరతులకు అంగీకరించి IMF దగ్గర కాళ్ళు చేతులు కట్టేసుకొని అప్పడుగుతుంది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ అడిగే అప్పు కాస్త మనము మొత్తం భారతదేశం యొక్క రాఫెల్ యుద్ధ విమానాలు కొనడానికి సమానం. అలాగే పాకిస్తాన్ ఇయర్లీ బడ్జెట్ కూడా, వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ మన ఒక్క రాఫెల్ యుద్ధ విమానాలు కొన్న బిల్లు కాదు. అందువల్ల కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియా ఈజ్ మచ్ మోర్ సుపీరియర్. ఇది అనేక పాత యుద్ధాల్లో కూడా తేలిపోయింది. ఆ స్ట్రెంగ్త్ లేకనే ఈ ప్రాక్సీ వారు. ఎప్పుడు కూడా బలం ఉన్నవాడు ముందుకెళ్ళేస్తాడు, బలం లేనివాడే వెనక్కి వెళ్ళేస్తాడు. ప్రపంచంలో మీరు ఎక్కడైనా యుద్ధం తీసుకోండి, బలం ఉన్నప్పుడు ముందు నుంచి కొడతాడు, బలం లేనప్పుడే వెన్నుపోటు కొడతారు. మీకు వరల్డ్లో ఉన్న ప్రతి వార్లోనూ మీకు ఇదే ట్రెండ్ కనబడుతుంది. ఒక వ్యక్తిని ఎదురుండి నిలబడలేనప్పుడు వెన్నుపోట్లు పొడుస్తారు, రకరకాలు చేస్తారు. సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్ అంబాసిడర్ టు రష్యా అన్న దాంట్లో మీనింగ్ అది. అందుకే వారు పదే పదే ఈ అణ్వస్త్రాల మాట మాట్లాడుతూ ఉంటారు. ఇది మీకు హనీఫ్ అబ్బాసీ అని మినిస్టర్ కూడా అన్నాడు, ఈ పాకిస్తాన్ వద్ద ఉన్న 130 అణ్వాయుధాలు ఇండియాను వైపే చూస్తున్నాయని, మాకు గోరీ, గజనవి, షహీన్ మిసైల్స్ ఉన్నాయని, తాజాగా 450 kilometers రేంజ్ ఉన్న అబ్దాలీ మిసైల్ కూడా టెస్ట్ చేశారు మరోసారి. అది యాక్చువల్గా ఇదివరకే టెస్ట్ చేశారు, ఇంకోసారి ప్రయోగించారు కేవలం చూపెట్టుకోవటానికి. అందువల్ల ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది పాకిస్తాన్ స్వభావం. దీనికి ఇది మనకు ఒక రకంగా ఇవాళ యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నట్టుంది పాకిస్తాన్. భారతదేశానికి ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే ప్రపంచం దేనికైనా రియాక్ట్ కాకపోయినా అణ్వాయుధాలకు రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచానికి తెలుసు అణ్వాయుధాల వినాశకర పరిణామాలు ఏంటని. ఇప్పటికీ హిరోషిమా, నాగసాకి మనను కలవర పెడుతూనే ఉంటుంది. అందువల్ల ప్రపంచానికి ఏ న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ వచ్చినా ప్రపంచం ఉలిక్కి పడుతుంది. అందుకే ఇది ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు పాకిస్తాన్ మంత్రులు, పాకిస్తాన్ రాయబారులు, పాకిస్తాన్ చెందిన వారు వీరందరూ మాట్లాడుతున్నది ఒక డోసియర్ తీసుకెళ్ళి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో వినిపించాలి. ఇంకో చూడండి, న్యూక్లియర్ వెపన్స్ వాడతామని హెచ్చరిస్తున్నారు. ఇండియా ఇంతవరకు భారతదేశం నుంచి ఈ రకమైన బాధ్యతారహితమైన వ్యాఖ్య భారత ప్రభుత్వంలో ప్రతినిధులుగా ఉన్న ఏ ఒక్కరి నుంచి రాలే. నాట్ ఏ సింగిల్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్. ఇండియాలో ఎవరు కూడా ఈ మాట అనలే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని. మరి మనకు లేకనా పాకిస్తాన్ కన్నా శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయి.
పాకిస్తాన్ ఇవాళ అబ్దాలీ మిసైల్ 450 కిలోమీటర్ల రేంజ్ అంటే మన అగ్ని మిసైల్కు 8000 కిలోమీటర్ల రేంజ్ ఉంది. ఇట్స్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. సో అందువల్ల మన కెపాసిటీ లేక కాదు, పాకిస్తాన్ అన్న అరువు తెచ్చుకున్న, అప్పు తెచ్చుకున్న, ఇతర దేశాల నుంచి అడుక్కు తెచ్చుకున్న అణుపరిజ్ఞానం. భారతదేశానికి దేశీయ అణుపరిజ్ఞానం, ప్యూర్లీ ఇండిజినస్ న్యూక్లియర్ టెక్నాలజీ. అందువల్ల మనకు లేకల కాదు కెపాసిటీ. నిండుకుండా తొనకదంటారే, సామర్థ్యం ఉన్నవాడు ఎగిరెగిరి పడడు. ఎండుటాకు ఎగిరెగిరి పడుతుంది అని తెలుగులో సామెతలు ఉన్నాయి. ఎందుకున్నా ఇవన్నీ నిండుకుండా తొనకదు, ఎండిన ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటే బలహీనుడే ఎగిరెగిరి పడతాడు, బలవంతుడు ఎప్పుడు ఎగిరెగిరి పడ్డాడు. బలవంతుడు బల ప్రదర్శన అవసరమైనప్పుడు చూపెట్టుకుంటాడు, బలహీనుడు చూపెట్టుకోలేడు కనుక చూపెడతానని అంటూ ఉంటాడు. సో అందువల్ల పాకిస్తాన్ స్వభావము మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి అణ్వాయుధాల ప్రయోగం జరుగుతుందా, పాకిస్తాన్ లాంటి దేశం వాడుతుందా? ఇక్కడ మనకు ప్రపంచ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది అంటే, ఇంతవరకు రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సందర్భంగా అండ్ వాస్తవంగా అనేక డాక్యుమెంట్స్ ఇప్పటికీ చెప్తున్నది, చాలామంది కొంత వాదన ఏంటంటే జపాన్ లొంగ తీసుకోవటానికి అమెరికా హిరోషిమా నాగసాకి పైన అణుబాంబులు వేసిందని. కానీ డాక్యుమెంట్స్, ప్రపంచ పరిశోధన ఏం చెప్తుందంటే వాస్తవంగా జపాన్ దాదాపు ఓటమి అంగీకరిస్తున్న సమయంలో అమెరికా అణ్వాయుధ ప్రయోగం చేసింది. అంటే అర్థం ఏంటి, జపాన్ను ఓడించటానికి కాదు, జపాన్ను లొంగ తీసుకోవటానికి కాదు, జపాన్ పైన, ఓడిపోతున్న జపాన్ పైన, వెనక్కు తిరుగుతున్న జపాన్ పైన అణ్వాయుధం ప్రయోగించడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచానికి తన ఆధిపత్య సంకేతాన్ని ఇవ్వడానికి అమెరికా న్యూక్లియర్ వెపన్ వాడింది. ఇట్ ఈస్ నాట్ టు మేక్ జపాన్ సరెండర్, ఇది వరల్డ్కి ఒక మెసేజ్ పంపుదాం, అమెరికన్ మిలిటరీ సుప్రమసీ అని అమెరికా వాడింది. కానీ ఆ తర్వాత అనేక సందర్భాల్లో వరల్డ్ హెస్ కమ్ టు ద బ్రింక్ ఆఫ్ న్యూక్లియర్ కన్ఫ్రంటేషన్, అంటే అణు సంఘర్షణకు సమీపం దాకా వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. మీకు క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని, కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్ వెపన్ మిసైల్స్ను క్యూబా ఆహ్వానం మేరకు క్యూబాలో మోహరించినప్పుడు అమెరికా క్యూబాను దిగ్బంధనం చేసింది. ఆ దశలో ఆల్మోస్ట్ న్యూక్లియర్ వార్ వస్తుందా, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్న టెన్షన్ ఏర్పడింది. తర్వాత అమెరికా సోవియట్ల మధ్య కొద్దిన ఒప్పందం ప్రకారం క్యూబన్ మిసైల్ క్రైసిస్ డిఫ్యూజ్ అయింది. అప్పటి నుంచి మొదలు పెడితే లేటెస్ట్గా ఉక్రెయిన్ వార్లో న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేస్తామంటూ రష్యా లాంటి సెకండ్ మోస్ట్ ఆర్ ఆల్మోస్ట్ అమెరికాతో సమాన స్థాయిలో కాకపోయినా నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ రష్యా. అలాంటి రష్యా కూడా పదే పదే ఈ మాట వాడింది. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ న్యూక్లియర్ వెపన్ ఈజ్ నాట్ ఎ వెపన్ ఆఫ్ వార్, ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ డిటరెన్స్ అంటారు. ఇది యుద్ధానికి ఉపయోగించుకునే ఆయుధం కాదు, ఇది దాడిని నిరోధించడానికి వాడే ఆయుధం. అంటే రెండింటి మధ్య తేడా ఏంటంటే, ప్రత్యర్థుల్ని అటాక్ చేయడానికి వాడరు, ప్రత్యర్థి నుంచి దాడిని నివారించుకోవడానికి వాడతారు. చూడండి, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అంటే ఎవడు కూడా అటాక్ చేయడానికి వెనకాడతారు. బలమైన దేశం కూడా బలహీనమైన దేశం పైన అణ్వాయుధాలు ఉన్నాయన్నప్పుడు దాడి చేసేందుకు వెనకాడతారు. అందుకే ఇప్పటికీ ఇరాన్ పైన అమెరికా బెదిరిస్తోంది, అంతు చూస్తామంటోంది. కానీ అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ ఇప్పటికీ ఇరాన్ ధ్వంసం చేయడానికి ఆయుధాలు ప్రయోగించడం లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయేమని అనుమానం. అందుకే ఇప్పటికీ అమెరికా ఉత్తర కొరియా విషయంలో ఎగురుతుంటుంది, దునుకుతుంటుంది. కానీ ఉత్తర కొరియాని ఏమనదు. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి కిమ్తో కలిశాడే తప్ప ఉత్తర కొరియాను ఇరాక్ లాగానో లేకుంటే మీకు లిబియా లాగానో అమెరికా ఆక్రమించలేదు. రష్యా ఉక్రెయిన్ లొంగ తీసుకున్నట్లు అమెరికా ఇరాన్ను, నార్త్ కొరియాను చేయలేదు. ఎందుకంటే దట్స్ కాల్డ్ న్యూక్లియర్ డిటరెన్స్, నిరోధక సామర్థ్యం అంటారు. అందువల్ల పాకిస్తాన్కు ఈ ప్రపంచంలో అణ్వాయుధాల చరిత్ర తెలిస్తే, అణ్వాయుధాల ఉన్న ప్రత్యేకత, లిమిటేషన్లు అర్థమైతే ఈ వాదన చేయరు మేము అణ్వాయుధాలతో దాడి చేస్తామని. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఎ వెపన్ ఆఫ్ వార్, ఇట్ ఈస్ ఎ వెపన్ ఆఫ్ డిటరెన్స్. ఇక రెండవది, అణుయుద్ధం అంటూ వచ్చే ప్రమాదం ఉంటే వరల్డ్ విల్ నాట్ కీప్ క్వైట్. ఏ వారైనా ప్రపంచం ఉపేక్షిస్తుందేమో, కానీ ఆ ప్రాంతంలో వారిది
ఇది మాకు సంబంధం లేదు కదా అనో, లేదా కొంతవరకు అంగీకరిస్తుందేమో, కానీ అణ్వాయుధ ప్రయోగం జరగబోతుంది అన్నప్పుడు వరల్డ్ విల్ నాట్ కీప్ క్వైట్. ఎందుకు? ఇండియా పాకిస్తాన్లు యుద్ధం చేసుకుంటే అది రీజనల్ కాన్ఫ్లిక్ట్ అంటారు, అది ప్రాంతీయ సంఘర్షణ. రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నాయి, మన పైన పరోక్ష ప్రభావం పడింది కానీ ప్రత్యక్ష ప్రభావం పడలే. ఇజ్రాయెల్ పాలస్తీనాలు దశాబ్దాలుగా కొట్లాడుకుంటున్నాయి. వెస్ట్ ఏషియాలో అనేక వార్స్ జరిగాయి, వీటి పరోక్ష ప్రభావమే తప్ప మన పైన ప్రత్యక్ష ప్రభావం పడలే. కానీ ఎప్పుడైతే అణ్వాయుధాలు వస్తాయో ప్రపంచం మీద పరోక్ష ప్రభావం కాదు, ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ డు నాట్ రెస్పెక్ట్ జాగ్రఫీ, న్యూక్లియర్ వెపన్ డు నాట్ రెస్పెక్ట్ సావర్నిటీ, అంటే దేశాల సార్వభౌమాధికారం, దేశాల భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని అణ్వాయుధాలు గుర్తించవు. అణ్వాయుధం అంటూ పడితే దాని ప్రభావము దేశాలను దాటి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్ కనుక ఇండియా బార్డర్లో న్యూక్లియర్ అటాక్ చేస్తే పాకిస్తాన్కే ప్రమాదం ఉండదు, అది చైనాకు కూడా దాని ప్రభావం ఉంటుంది, మియన్మార్కు ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉన్న సరిహద్దు ప్రాంతాలన్నిటిపైన ఉంటుంది. దీన్ని అందుకే న్యూక్లియర్ వింటర్ అంటారు, అంటే అణ్వాయుధాల ప్రయోగం జరిగినప్పుడు భయంకరమైన వాతావరణ పరిస్థితులు వస్తాయి. అందువల్ల న్యూక్లియర్ అటాక్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జాగ్రఫికల్ కన్ఫైన్డ్ ఫినామినన్. అందువల్ల వరల్డ్ రియాక్ట్ అవుతుంది, వరల్డ్ ఊరుకోదు. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే దీని కాన్సిక్వెన్స్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఏ రెస్పాన్సిబుల్ కంట్రీ అయినా, బాధ్యతారహితమైన దేశం అణ్వాయుధాలు ప్రయోగించదంటే సులభం కాదు. ఎందుకంటే అణుపరీక్షలు జరిపితేనే దశాబ్దాల ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 1974లో భారతదేశం తొలిసారి అణుపరీక్షలు జరిపినప్పుడు, 1998లో రెండవసారి అణుపరీక్షలు జరిపినప్పుడు కూడా ఈ అనుభవం ఉంది మనకు. తీవ్రమైన అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా దశాబ్దాలుగా ఆంక్షలు ఏంటి, మీరు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారనే కదా. సో అందువల్ల ఏ రెస్పాన్సిబుల్ నేషన్, ఏ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ కూడా ఈ తీవ్రమైన ఆంక్షల ప్రభావాన్ని కోరుకోదు. అందులో పాకిస్తాన్ లాంటి దేశం ఈ ఆంక్షల్ని ఎదుర్కోవడం కూడా సాధ్యం కాదు. ఈ మూడో కారణం ఇది. అయితే ఇక్కడ సమస్య వస్తుంది, మరి పాకిస్తాన్ రెస్పాన్సిబుల్ నేషను కాదు, పాకిస్తాన్ లీడర్షిప్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ కూడా కాదు. అందువల్ల ప్రభావం, మరి ఆ ప్రమాదం లేదా? ఎందుకంటే పిచ్చోన్ చేతుల్లో ఒక ప్రమాదకరమైన ఆయుధం, నేను కూడా గతంలో చెప్పాను కూడా మీకు, అమెరికా రాయబారి ఇండియాలో 74లో న్యూక్లియర్ టెస్ట్ ఇందిరాగాంధీ ప్రభుత్వం జరిపినప్పుడు ఇందిరాగాంధీని కలిసి ఒక మాట అంటాడు, యు ఆర్ డూయింగ్ ఏ వెరీ డేంజరస్ గేమ్. మీరు అణ్వాయుధాలు టెస్ట్ చేశారు, ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే పని చేస్తుంది. కానీ ప్రమాదం ఏంటంటే వాళ్ళు మూర్ఖులు, గురువారం థర్స్డే లోప మాకు కాశ్మీర్ ఇచ్చేయండి, లేదా ఫ్రైడే రోజు స్వర్గంలో కలుసుకుందామంటారు. వాళ్ళు చచ్చిపోయి మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉంటారు. వారు దే ఆర్ లైక్ ఏ సూసైడ్ స్క్వాడ్. సో ఆత్మాహుతి దళాలు లాంటి దేశం అది. మరి ఆ దేశం చేతిలో న్యూక్లియర్ వెపన్ ఎలా ఎదుర్కొంటారు అని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఆ రోజు ఉద్దేశించి మాట్లాడిన మాటలు అమెరికా రాయబారి. సో అందువల్ల పాకిస్తాన్కు ఉండే స్వభావము సూసైడ్ స్క్వాడ్లను నిర్మించేటువంటి దేశం అది, ఆత్మాహుతి బలగాలని కూడా ప్రయోగించే దేశం అది. అలాంటి దేశం తన దేశ ప్రజల నాశనమైనా మంచిదే, తన దేశం సర్వనాశనమైనా మంచిదే అని ఒక విద్వేషాల పునాది మీద ఏర్పడిన దేశం, ఇప్పటికీ విద్వేషాల పునాది పైన మనుగడ సాధిస్తున్న దేశం. అందువల్ల మరి ఈ దాడి చేయదా అన్న దాడి, దట్ పాసిబిలిటీ ఉంటుంది. అందుకే భారతదేశం కొట్టిపారేయడం లేదు కదా. దీన్ని ఎలా ఎదుర్కోవాలంటానికి భారతదేశం వ్యూహం రచించాలి. ఒకటి వ్యూహం ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్లో ఇవాళ రైజ్ చేయాలి ఇండియా. చూడండి, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ వాడుతూ అంటుంది, అణ్వాయుధాలు వాడితే మరి ప్రపంచం ఊరుకుంటుందా, ప్రపంచం ఉపేక్షిస్తుందా, ప్రపంచం అంగీకరిస్తుందా అని ఇది ఒక్కసారి పాకిస్తాన్కి ఈ అవకాశం ఇస్తే రేపు వేరే దేశాలు చేయవా? వేరే దేశాలు చేసినప్పుడు ఆపగలిగే సామర్థ్యం ప్రపంచానికి ఉంటుందా? ఆర్ యు నాట్ గివింగ్ లెజిటిమసీ టు న్యూక్లియర్ వెపన్స్ అనేది మనం వరల్డ్లో బలంగా డిప్లొమాటిక్గా లేవనెత్తాలి. అంటే ఏ అంశాన్ని అయితే వాడుకొని ఇండియాను బ్లాక్మెయిల్ చేయాలని పాకిస్తాన్ చూస్తుందో ఆ అంశంతోనే పాకిస్తాన్ను ఐసోలేట్ చేయాలి. ఎవ్రీ క్రైసిస్ గివ్స్ ఎన్ అపార్చునిటీ. ఇప్పుడు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఇస్ ఎ క్రైసిస్.
ఆపర్చునిటీ ఏంటి, దాన్నే ఉపయోగించి పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. రెండవది ఏంటంటే స్ట్రాటజిక్ పాలసీలో వ్యూహాత్మకంగా ఇది పూర్తి స్థాయి యుద్ధము లేదా అణుయుద్ధం వైపుగా వెళ్ళకుండా మన అటాక్ ఉండాలి. నేను డే 1 నుంచి ఇదే చెప్తున్నాను. చాలామంది యుద్ధం అని రంకరేస్తుంటారు సోషల్ మీడియాలో. డే 1 చెప్తున్నాను, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. పాకిస్తాన్కు నిర్ణయాత్మకమైన బుద్ధి చెప్పాలి, డిసిసివ్గా బుద్ధి చెప్పాల్సిందే, మళ్ళీ మామూలుగా కాదు. కానీ అది ఎక్కడి దాకా ఉండాలి అంటే, అది ఎక్కడి దాకా ఉండాలంటే ఫుల్ స్కేల్ వార్, న్యూక్లియర్ వార్ వరకు వెళ్ళకుండా ఉండాలి. ఇది సాధ్యం. అది ప్రపంచంలో అనేక యుద్ధాలు చూసాం మనం. సో ఏ కాన్ఫరెంట్ లో ఇంటెన్సిటీ వార్ అని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. దట్ ఇస్ ద స్ట్రాటజిక్ ఆప్షన్. ఆ వివరాలు మనము చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోస్ ఇట్. అంటే ఎలా రెస్పాండ్ కావాలి అని. ఇప్పుడు బాలాకోట్ స్ట్రైక్ చేసాం, వాడు జోలికి కూడా రాలేము కదా మనకు. సో అందువల్ల వీ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్. వాడు ఇంకో మాట మాట్లాడకుండా లెసన్ చెప్పాలి. కానీ అది ఫుల్ స్కేల్ వార్గా, న్యూక్లియర్ వార్గా మారకుండా మన రెస్పాన్స్ ఉండాలి. అంటే ఎంత మేరకు ఎస్కలేట్ చేయాలి అని. ఇప్పుడు ఎంత మేరకు ఎలాస్టిసిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎలాస్టిక్ ఐటమ్ ఇలా లాగుతుంటాం. ఎక్కడి దాకా లాగుతాం? మ్యాక్సిమం తెగకుండా ఉండేంతవరకు లాగుతాం. మీరు ఒక బెలూన్ ఉంది, బెలూన్ను మనం గాలి కొడుతూనే ఉంటే అది బల్జ్ అవుతుంటుంది. ఎక్కడ ఆపుతాం మనం? చిన్న పాప కూడా బెలూన్ ఎక్కడ ఆపుతుంది? బల్జింగ్ పగిలిపోతుంది అనుకున్న దగ్గర ఆగుతుంది. సో బెలూన్ లాగానే ఇది కూడా సిచ్యువేషన్. సో యూ ఎస్కలేట్ ద సిచ్యువేషన్. అంటే బెలూన్ పెంచుతూ ఉంటాం, మనం ఎస్కలేట్ చేస్తుంటాం. ఎక్కడ వరకు బ్రేకింగ్ పాయింట్ రానంత వరకు చేస్తాం. అప్పటికే బెలూన్ చాలా అట్రాక్టివ్గా మారిపోతుంది, ఇక్కడేమో డిస్ట్రక్టివ్గా మారిపోతుంది. అందువల్ల ఆ స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఇండియా చేయాలి, చేస్తుంది. మన నమ్మకం నాలంటోడు చెప్పాల్సిన అవసరం లేదు భారత ప్రభుత్వానికి. సో అందువల్ల ఇది రెండవ ఎగ్జాంపుల్. ఇక పాకిస్తాన్ చెప్తున్నది ఏంటంటే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ వాడతాము అని అంటున్నారు. న్యూక్లియర్ వెపన్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్ అని, రెండోది టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ అని. స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్ ఏమో ఒక నగరం పైన, ఇప్పుడు హిరోషిమా నాగసాకిల పైన వేసింది, ఒక విశాలమైన ప్రాంతం పైన ఎక్కువ పేలుడు పదార్థంతో కూడిన భారీ దాడిని స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్ అంటారు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ ఏంటంటే బ్యాటిల్ ఫీల్డ్లో వాడతారు. అంటే శత్రువులు వైపు వస్తున్నాయి, వారిని నిరోధించాలి, వారిని వెనక్కి తోయాలి, వాళ్ళని అంతం చేయాలి. అప్పుడు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ వాడతారు. అంటే అది బ్యాటిల్ ఫీల్డ్ వెపన్ అది. సో అందువల్ల ఆ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ కూడా చాలా ప్రమాదకరమే. సో దానికి అఫ్కోర్స్ మీకు స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్తో పోలిస్తే అంత వినాశకరంగా ఉండదు. కానీ ఎనీ న్యూక్లియర్ వెపనే వినాశకరం. అందులో ఇంటెన్సిటీలో తేడా ఉండొచ్చేమో, కానీ ఎనీ న్యూక్లియర్ వెపన్, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్, స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్తో పోలిస్తే లెస్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇంపాక్ట్ అంటూ ఉండకుండా ఉండదు. సో అందువల్ల పాకిస్తాన్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా మాత్రం ఉండాలి. ఎందుకంటే పిచ్చోని చేతిలో రాయి ఉంటేనే అప్రమత్తంగా ఉంటాం, పిచ్చోని చేతిలో అణ్వాయుధం ఉంటే ఇంత అప్రమత్తంగా ఉండాలి. సార్, ఇక పహల్గామ్ దాడి 22 ఏప్రిల్ అంటే ఇవాళ 5th మే, 14 days అయింది సార్, 2 weeks. ఓవైసీ లాంటి వాళ్ళు అంటారు ఇదే సరైన సమయం పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి అని చెప్పి. రాహుల్ గాంధీ అంటారు మేము ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఈ సమయంలో రాజకీయం చేయము, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాము అని మొదట్లో చెప్పారు. రీసెంట్గా కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేశారు సార్, ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. 14 days అయ్యింది, ఎందుకు ఈ ఆలస్యం అనేది ఒక ప్రశ్న. 2, ఈ ఆలస్యం ప్రభావం ఎంత? ఇది భారత్కి లాభిస్తుందా లేకపోతే పాకిస్తాన్కి లాభిస్తుందా? మొదలు మీడియాకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రతి దాంట్లో రాజకీయాలు లాగకూడదండి. రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఓవైసీ ఏమన్నాడు అన్నది ఇష్యూ కాదు. ప్రతిదాన్ని రాహుల్ గాంధీలు ఓవైసీల ప్రిజం నుంచి, రాజకీయాల ప్రిజం నుంచి చూడాల్సిన అవసరం లేదు. ఇది దేశ భద్రత, దేశ రక్షణ, దేశ విదేశాంగ విధానం, ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్స్లో కూడా మళ్ళీ పొలిటీషియన్లను పట్టుకొచ్చి, వాళ్ళ స్టేట్మెంట్లు పట్టుకొచ్చి, వాళ్ళ రాజకీయాలు పట్టుకొచ్చి విశ్లేషించడం అనడం మొదలు మీడియా ఈ స్వభావాన్ని వదులుకోవాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ పొలిటికలీ డివైడింగ్ సబ్జెక్ట్. ఇది నేషనల్ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ, డిఫెన్స్ ప్రిపేర్నెస్,
స్ట్రాటజిక్ వ్యూహాత్మక ఇవి రాజకీయాలకు సంబంధించిన అంశాలు కాదు. అయితే సహజంగా మీడియా కేంద్ర రాజకీయాలంటే క్రేజీ కనుక ప్రతిదాన్ని రాజకీయపరమైన కోణాన్ని పట్టుకొస్తాం, కానీ అది అవాయిడ్ చేయాలి. దీంట్లో ఇష్యూ ఏంది, మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇప్పుడు ఎందుకంటే దాదాపు 14 days అయింది, ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యానికి కారణం ఏంటి, ఆలస్యం ప్రభావం ఏంటి? దట్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఓవైసీ ఏమన్నాడు అంటే మళ్ళీ బీజేపీ ఏమన్నది, ఈ పంచాయతీ వద్దు, రాజకీయ పంచాయతీ ట్రివియలైజ్ అయిపోతుంది, విషయాన్ని యొక్క సీరియస్నెస్ పోతుంది. సో అందువల్ల అసలు ఏంటి, ఎందుకు ఆలస్యమైంది, ఆలస్యమైంది అని ఎవరన్నారు, ఆలస్యానికి నిర్వచనం ఏంటి అంటే ఎన్ని రోజులు, ఇదేమన్నా మెడికల్ సైన్సా, సర్జరీ 2 రోజుల్లో చేయకపోతే ప్రాణానికి ముప్పు. సో ఇదేమన్నా నిన్నొచ్చిన సమస్యనా, ఇది రేపొద్దున పోయే సమస్యనా? ఇది మనం పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి ఎదుర్కొంటున్న ప్రాబ్లం, 78 year ప్రాబ్లం. ఇలా కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా పోయేది కాదు. అందువల్ల ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి మనము బుల్లెట్ దిగింది కనుక ఎమర్జెన్సీ ఆపరేషన్ బుల్లెట్ తీయాలన్నది కాదు కదా. అందువల్ల ఆలస్యము అన్న పదానికి నిర్వచనం లేదు. ఎందుకంటే ఆలస్యం అని ఎప్పుడు అంటాం, ఇప్పుడు ఎగ్జామ్ 10 గంటలకు ఉందనుకుంటే రవిశంకర్, 9:55 వరకైనా చేరకపోతే ఆలస్యం అంటాం, అంతే కదా. 10:05 చేరితే చాలా ఆలస్యం, 10:30 పోయిందనుకో ఇక ఎక్కువ ఆలస్యం. సో వీ షుడ్ నోట్ 10 గంటలకు ఎగ్జామ్ అనే ఒక రెఫరెన్స్ పాయింట్ నుంచి ఆలస్యాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ ఎక్కడుంది అంటే ఎన్నో రోజు అటాక్ చేయాలని ఎక్కడుంది రెఫరెన్స్ పాయింట్. సో సహజంగా గతంలో బాలాకోట్ స్ట్రైక్స్, పుల్వామా అటాక్ ఆధారంగా చేసుకొని ఒక వాదన చేస్తున్నారు. నా గుర్తు సబ్జెక్ట్ కరెక్షన్ 12 days అనుకుంటాను, బాలాకోట్ స్ట్రైక్స్ 12వ రోజు జరిగింది అని. సో కానీ బట్ దేర్ ఈజ్ నో రెఫరెన్స్ పాయింట్. అందువల్ల పలానా రోజులో పలానా ఇన్ని రోజుల లోపల జరపాలి అనే రెఫరెన్స్ పాయింట్ ఉంటే, అంతకన్నా ఎక్కువ రోజులైతే అది ఆలస్యం అంటాం. లేదు, భారత ప్రభుత్వ నాయకులు ఎవరైనా డెడ్లైన్లు చెప్పి పలానా టైం అని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం ఏమంటున్నాం, ఎట్ అవర్ ఓన్ టైం, సరైన సమయంగా మనం భావించినప్పుడు మనం అటాక్ చేస్తాం. ఇది చెప్పిన తర్వాత ఇక నీకు టైం ఎక్కడిది రెండోది. కానీ ఇక అందువల్ల ఆలస్యము ఎందుకైంది అనేది ప్రశ్నే కాదు. ఆలస్యం అనేది ఎందుకనడానికి రీజన్స్ ఏంటి అన్నప్పుడు దెర్ మే బి మెనీ రీజన్స్. ఎందుకంటే భారతదేశం అనేక రకాల స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఈ పని చేయాలి. ఎందుకంటే మిస్ అడ్వెంచర్ అనేది ఉండకూడదు, మిస్ క్యాలిక్యులేషన్ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మనం అటాక్ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ రెస్పాండ్ అవుతుంది, వాళ్ళ మాటలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ రెస్పాండ్ ఎంత అవుతుంది, ఎంత మేరకు అవుతుంది, దాన్ని ఎలా నియంత్రించాలి, కౌంటర్ ఎలా చేయాలి, ఈ క్యాలిక్యులేషన్ ఇండియన్ గవర్నమెంట్ వేసుకోకుండా తొందరపడి అటాక్ చేసి తర్వాత డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్ పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు సర్ప్రైజ్ కాకూడదు కదా. వీ షుడ్ హ్యావ్ ఆల్ ది క్యాలిక్యులేషన్స్. రెండవది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎలా రియాక్ట్ అవుతుంది, డిప్లొమాటిక్ ఛాలెంజెస్ ఏమొస్తాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ, ఇది ఎంతకాలం ప్రొలాంగ్ కావచ్చు, ప్రొలాంగ్ అయినప్పుడు ఉండే పరిస్థితులు ఏంటి, ఈ అంచనాలన్నీ వేసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల ప్రభుత్వం పైన వదిలేయాలి తప్ప మనము టీవీ స్టూడియోలో కూర్చొని సమయాన్ని నిర్దేశించకూడదు, అలాంటి పని కాదు. డీలింగ్ విత్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ లిమిటెడ్ ఓవర్ మ్యాచ్, నాట్ ఈవెన్ ఎ టెస్ట్ మ్యాచ్, ఇట్ ఈజ్ ఎ ప్రాక్టీస్ మ్యాచ్. అంటే మనం ఎంతసేపు అయినా ఓపిక ఉన్నంత ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సమయం వరకు ఓపిక లేనప్పుడు ఆపుతాం. సో ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ముందు చాలా ప్రిపరేషన్ చేసి తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ విల్ డిసైడ్ ద టోర్నమెంట్. సో అందువల్ల ఆ లీవే, ఆ అవకాశము, ఆ వీలు, ఆ నిర్ణయాధికారము అది మొత్తం భారత ప్రభుత్వానికే వదిలేయాలి భారతీయులు ఎవరైనా. అందుకే రాజకీయ నాయకుల వ్యాఖ్యలు కూడా నేను పరిగణలోకి తీసుకోను. ఫార్చునేట్లీ మీరు ఉదాహరించినట్లు రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వానికి మద్దతుగానే నిలిచారు. ఈవెన్ మద్దతుగా నిలవకపోయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఎ డెసిషన్ ఫర్ పొలిటికల్ డిబేట్. ఇది నేషనల్ డిఫెన్స్, నేషనల్ సెక్యూరిటీ. ఇందులో శశబిషలు ఉండకూడదు, అందరం ఒకటే. అందువల్ల వీ లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎ టైమింగ్ ఆఫ్ ద రెస్పాన్స్. భారత ప్రధానమంత్రి భారత సైన్యానికి వదిలేసినప్పుడు మనం ఎవరో అని మాట్లాడటానికి. ఇకపోతే దీని ప్రభావం ఏంటుంటుంది,
ప్రభావం ఏముంటుంది అనే దాంట్లో 2 రకాల వివరణలు డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఈ సైన్స్ను స్ట్రాటజిక్ అఫైర్స్ అంటారు. ఇప్పుడు మనకు ఎలాగైతే రాజకీయాలను పొలిటికల్ సైన్స్ అని, పాలనా శాస్త్రాన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని, ఇలా అర్థశాస్త్రాన్ని ఎకనామిక్స్ ఇలా అంటామో, దిస్ ఇస్ ఆల్సో ఏ సైన్స్. ఇట్స్ కాల్డ్ స్ట్రాటజిక్ అఫైర్స్. ప్రపంచంలో చాలా టాప్ యూనివర్సిటీస్లో స్ట్రాటజిక్ స్టడీస్ అని, స్ట్రాటజిక్ అఫైర్స్ అని కోర్సెస్ కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, పొలిటికల్ సైన్స్లో ఒక స్ట్రీమ్గా స్టడీ ద మల్టీ డిసిప్లినరీ సైన్స్ స్ట్రాటజిక్ అఫైర్స్ అనేది. అందుకే ఈ స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ రంగంలో మీకు చాలా నిష్ణాతులు ఉంటారు. సో వారు మీకు నిరంతరం వ్యాఖ్యానాలు, విశ్లేషణలు చేస్తూ ఉంటారు. సో వీరు చేస్తున్నటువంటి విశ్లేషణల ప్రకారం, అంటే అందులో కూడా ఏకాభిప్రాయం ఉండదు, రకరకాల డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ రకరకాలు చెప్తారు. 2 రకాల వాదనలు వస్తున్నాయి. ఒకటి, ఆలస్యం కావడం వల్ల పాకిస్తాన్కు మనము అవకాశాన్ని ఇస్తున్నాం. వాడు మరింత మిలిటరీగా ఈక్విప్ అయ్యటానికి. ఇప్పుడు ఉదాహరణకు అబ్దాలీ మిసైల్ టెస్ట్ జరిపాడు, యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నాడు, ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ పోతుంది కదా, వాడు ప్రిపేర్ దానికి అవకాశం ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ వాడు తుర్కీ నుంచి ఏదో షిప్ వచ్చిందని, విమానం వచ్చిందని అంటున్నారు. తర్వాత మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా 14 days కావడం వల్ల పాకిస్తాన్ ఈ అవకాశాన్ని తీసుకుంది కదా. సో ఇండియా ఏదో అగ్రెసర్గా ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల ఇది పాకిస్తాన్కు ఈ డిలే, ఒకవేళ డిలే అయితే సో అవకాశాన్ని ఇస్తుంది కదా అనేది ఈ సమయం. డిలే అనుడు కన్నా న్యూట్రల్ వర్డ్ ఏంటంటే ఈ సమయం అవకాశాన్ని ఇస్తుంది కదా అని మొదటిది. రెండవది ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్రెషర్ కూడా మన మీద పెరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా అటాక్ చేసామనుకోండి, పక్కన పెట్టుకోడు, వాడు పక్కింటి వాడు నేను వచ్చి కొట్టాడు దెబ్బ, నీవు వెంటనే కొడితే అటుపక్కోడు ఇటుపక్కోడు వచ్చే లోపల కొట్టిపడితే అయిపోతుంది. కానీ నువ్వు ఆగి అలా ఎలా కొడతావు, నేను కొట్టను అనుకున్నావా, నాకు కూడా కెపాసిటీ లేదనుకున్నావా, నేను ఖచ్చితంగా సమయం చూసుకొని నీ సంగతి కూడా చెప్తా, ఈ మాట్లాడే లోపల పోలీసు వాళ్ళు వస్తారు, కొట్టకుండా ఆపుతారు, లేదా ఇంటి పక్క వాళ్ళు వస్తారు, ఆపుతారు. కానీ వాడు కొట్టిన వెంటనే నువ్వు కొట్టావనుకోండి, పోలీసు వాళ్ళు రారు, వచ్చినా తర్వాత వస్తారు, ఇంటి పక్కోడు రాడు, ఈ లోపల మన సంగతి అయిపోతుంది. సో అందువల్ల ఇది కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి మనకు అవకాశాన్ని ఇస్తున్నాం కదా. ఇప్పుడు యూరోప్ వాళ్ళు మనకు నీతులు బోధిస్తున్నారు, అలాగే మనకు ఇది అమెరికా వాడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, వీళ్ళంతా మీరు కొద్దిగా ఎస్కలేట్ కాకుండా చూడండి, పరిస్థితులు చేజారకుండా ఇలాంటి ఉపన్యాసాలు అంతా ఇస్తున్నారు. సో అందువల్ల ఈ సమయము మరింతగా సమయం గడుస్తున్న కొద్దీ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే ఇండియన్ సొసైటీలో కూడా అసహనం పెరుగుతూ ఉంటుంది. మీకు ఇప్పటికే ప్రజల్లో ఎంత ఉంది అంటే సంగతి తేల్చాలి అనేది. ఒక డెమోక్రసీలో గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో ఇంపాక్టెడ్ బై ద డొమెస్టిక్ పబ్లిక్ ఒపీనియన్. అది ఎంత కాదన్నా ఉండకూడదు. నిజంగా ఇలాంటిది ప్రజాభిప్రాయంతో, పబ్లిక్ సెంటిమెంట్తో తీసుకునే నిర్ణయాలు కాదు. పబ్లిక్ సెంటిమెంటు, మెజారిటీ ప్రజలు ఏమంటున్నారు, రెఫరెండం జరిపి యుద్ధాలు చేయరు. సో ఇదే నేషనల్ సెక్యూరిటీ డిసిషన్స్ ఆర్ హైలీ ప్రొఫెషనల్ డిసిషన్స్. బట్ స్టిల్ ప్రజల డెమోక్రసీలో పబ్లిక్ సెంటిమెంట్ ప్రభావం లేకుండా ఉండదు కదా. ఏ రాజకీయ పార్టీ అయినా రేపు అల్టిమేట్గా ఎన్నికలకు పోవాలి, ప్రజలకు పోవాలి కదా. సో అందువల్ల పబ్లిక్ సెంటిమెంట్ పెరుగుతున్న కొద్దీ సమాజంలో వస్తున్న ప్రెషర్ కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. అది చాలా ప్రమాదం. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ ప్రెషర్తో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు కోర్టులు కూడా అంటుంటాయి చూడండి, మేము సమాజం నుంచి వచ్చే ప్రెషర్కి అతీతంగా మేము నిర్ణయాలు తీసుకుంటామని. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ ఆధారంగా కోర్టు జడ్జిమెంట్లు ఇవ్వవు. కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అని జడ్జిమెంట్లు ఇస్తాయి. పబ్లిక్ సెంటిమెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఏదైనా గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఇమీడియట్గా పబ్లిక్ సెంటిమెంట్ ఎట్లుంటుంది, వాడిని కోర్టులో ప్రవేశపెట్టండి, విచారణ జరిపించండి, విచారణ ఆధారంగా శిక్ష విధించండి. ఎవడన్నాడు లేపడేయండి అంటాడు, ఎన్కౌంటర్ చేసిపోయాడు ఇంకెంతకాలం అని. మీరు 10 రోజులు 15 రోజుల తర్వాత అనుకోండి, ఆ ఎమోషన్ ఉండదు. సో అప్పుడు ఈ ఎమోషన్ అప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఈ ఎమోషన్స్ అనేది దాటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలి.
అందువల్ల ఆ ఎమోషన్స్ ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది ప్రభుత్వం పైన సమయం గడుస్తున్న కొద్దీ. సో ఈ మూడు రకాల ఛాలెంజెస్ అయితే ఉంటాయి, కానీ అదే సమయంలో అడ్వాంటేజెస్ కూడా ఉంటాయని. అడ్వాంటేజెస్ ఏంటి? గవర్నమెంట్ భారత సైన్యానికి ప్రిపేర్నెస్కి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రఫేల్ యుద్ధ విమానాలు మనం కొనేసుకుంటున్నాం, రష్యా నుంచి మిసైల్స్ కొంటున్నాం. సో ఇలా పాకిస్తాన్కే అవకాశం లేదు కదా, ప్రిపేర్నెస్ ఇండియాకు కూడా అవకాశం వస్తుంది. ఇది ఎలా అంటే ఎగ్జామ్ లాంటిది రవిశంకర్. ఇప్పుడు ఎగ్జామ్ డీల్లో వాయిదా పడ్డది అనుకో, అంతదాకా సరిగా ప్రిపేర్ కాని వానికి బ్రహ్మాండమైన అవకాశం, బాగా ప్రిపేర్ అయిన వాడికి బోరు కొడుతుంది. ఎవరికి ప్రాబ్లం లేదు అంటే అది ఎన్నడూ ప్రిపేర్ కానివాడు వానికి గోలే లేదు. కానీ ఇది ప్రిపేర్ ఇంకొద్దిగా అయితే మంచిగా ఉండు అనే సీరియస్ క్యాండిడేట్కి ఎగ్జామ్ వాయిదా పడు ఉపయోగం. బాగా ప్రిపేర్ అయ్యి ఏ క్షణంలో నేను ఎగ్జామ్ రాస్తాను అని తపన పడుతున్న వాడికి డిలే అయితే వాడు నీరు కారిపోతాడు. సో ఇది కూడా అంతే. అందువల్ల ఆలస్యం ప్రభావము నెగిటివ్గా ఉండొచ్చు, మనకు పాజిటివ్ కూడా ఉండొచ్చు. ఇండియా మే బీ వెల్ ప్రిపేర్డ్, మరింతగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీని మనం ప్రిపేర్ చేయొచ్చు. వరల్డ్ ప్రపంచంలో వివిధ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, రెస్పాండ్ అవుతాయి అనేది చూడొచ్చు. సో మనము ప్రపంచం ఒక ఫేట్ అకాంప్లీ అంటారు. ఆఖరి పాకిస్తాన్ వాడు కూడా ఇంకా 4 రోజులు అయితే ఇంకెప్పుడు కొడతారా చిరాకులు వేస్తుంది, ఇండియా వాడిని తొందరగా చెప్పు వాడిని ఏదో ఒకటి అటాక్ చేయమని వాళ్ళను పని అయిపోతుంది అనే దశకు వస్తుంది. సో వాళ్ళు కూడా అందరూ ప్రిపేర్ అయి ఉంటారు ఓకే అని. ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఎప్పుడైనా ఉంటుంది. ఇక చెయ్యరు అనుకున్నప్పుడు మనం అటాక్ చేసామనుకోండి, ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంటుంది. అందువల్ల దిస్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ ఆప్షన్. ఆ సమయం గడుస్తున్న కొద్దీ ప్రయోజనం మనకుంటుందా పాకిస్తాన్కు ఉంటుందా అనేది ఎవరము చెప్పలేం. కానీ భారత ప్రభుత్వం సమయం తీసుకుంటుందంటే మనకు ఉపయోగం అనేది తీసుకుంటుంది కదా. పాకిస్తాన్కు ఉపయోగపడే పని మన ప్రభుత్వం ఎందుకు చేస్తే, మన సైన్యం ఎందుకు చేస్తుంది? అందువల్ల సమయం తీసుకుంటుందంటే ఆ సమయం అవసరం ఉండే తీసుకుంటుంది. ఆ సమయం తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం అని భావించే సమయం తీసుకుంటుంది కదా. కానీ భారతీయుల్లో భావోద్వేగం పెరుగుతోంది. గత 2-3 రోజులుగా వస్తున్న సంకేతాలను చూస్తూ ఉంటే ఏ క్షణమైనా పాక్ మీద దాడికి దిగొచ్చు, అది ఏ దాడైనా కానివ్వండి దిగొచ్చు అనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా త్రివిధ దళాలతో ప్రధాని మోదీ సమావేశం కూడా అయ్యారు. అలాగే ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. త్రిముఖ దాడులకు సిద్ధమనే సంకేతాలు వస్తూ ఉన్నాయి సైన్యం నుంచి. అలాగే వారంలో ఒక కార్యాచరణ నిర్దిష్ట చర్యలు ఉంటాయనేది మనకున్న సమాచారం. అంటే పత్రికల్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తూ ఉన్నాను. ఈసారి కొట్టేది చాలా గట్టిగానే ఉంటుంది అనే సంకేతం అయితే వస్తుంది సార్. ఆల్రెడీ ఎయిర్ చీఫ్ మార్షల్తో కూడా మోదీ నిన్న ఎయిర్ చీఫ్ మార్షల్ని కలిశారు. ఎయిర్ చీఫ్ మార్షల్ మోదీని కలిశారు. ఏంటి సార్, ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇది ప్రాసెస్ మీకు ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ మూమెంట్ నుంచే జరుగుతుంది, ఇలా కొత్త ఏమీ కాదు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియాలో ఉన్నారు, కానీ హోమ్ మినిస్టర్ హై లెవెల్ మీటింగ్ అటెండ్ అయ్యాడు. హోమ్ మినిస్టర్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, మీకు చీఫ్ ఆర్మీ చీఫ్స్ వీళ్ళంతా హాజరయ్యారు. సో ఇట్ స్టార్టెడ్ ఆన్ ద డే, సేమ్ డే అటాక్, పహల్గామ్ అటాక్ జరిగిన రోజు నుంచే స్టార్ట్ అయింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ వచ్చాక అనేక మీటింగ్ జరిగాయి. ఫైనల్గా ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో కూడిన సమావేశంలో ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు, రెస్పాండ్ కావాలి అని. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ డిసిప్లిన్డ్ ఆర్మీ. డెమోక్రటిక్ కంట్రీలో ఎక్కడైనా ఆర్మీ సివిలియన్ గవర్నమెంట్ ఆదేశాలకు లోబడి ఉంటుంది. పాకిస్తాన్ లాంటి ఒక పనికిమాలిన దేశంలో ప్రభుత్వాన్ని ఆర్మీ నడిపిస్తుంది. మన దగ్గర ప్రభుత్వాన్ని ఆర్మీ నడపదు, ఆర్మీని ప్రభుత్వం నడుపుతుంది. అందువల్ల ఆర్మీ డజంట్ డిక్టేట్ టర్మ్స్ టు ద గవర్నమెంట్. అందువల్ల ఆర్మీ తమ ఫీడ్బ్యాక్ ఇస్తుంది, తమ అసెస్మెంట్ ఇస్తుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఆపరేషనల్ డెసిషన్, ఇట్ ఇస్ అ స్ట్రాటజిక్ డెసిషన్. ఆపరేషనల్ డెసిషన్కు స్ట్రాటజిక్ డెసిషన్కు తేడా ఏంటంటే, ఆపరేషనల్ డెసిషన్ బ్యాటిల్ ఫీల్డ్లో తీసుకునే డెసిషన్, స్ట్రాటజిక్ డెసిషన్ ఏమో ప్రాపర్ ప్లానింగు, రకరకాల డైమెన్షన్స్ను పరిగణలోకి తీసుకొని స్ట్రాటజిక్ డెసిషన్ చేస్తాను. స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకొని నువ్వు వార్లో దిగుతావు. దిగిన తర్వాత సడన్గా మీకు ఒక వెపన్ ప్రయోగించబడి దానికి ఎలా రియాక్ట్ కావాలి, ఇది జస్ట్ లైక్ మీకు ఇంకా సింపుల్గా అర్థంగా ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంటారు. ఈ పిచ్ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఎదురుగా ఉన్న టీం
క్యారెక్టర్ ఏంటి, ఎదురుగా టీంలో స్పిన్ బౌలింగ్ని ఎదుర్కొనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారనుకుందాం, మీడియం పేసర్స్ ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనం ఒక స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకుంటాం. ఏంటి, మన దాంట్లో స్పిన్నర్స్ని ఎక్కువ పెట్టుకుంటాం, లెగ్ స్పిన్నర్స్ ఆఫ్ స్పిన్నర్స్ ఎక్కువ పెట్టుకుంటాం. అందువల్ల ఎదుటి టీం యొక్క బలాబలాలు ఏంటి, పిచ్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనే దృష్టిలో పెట్టుకొని మనం ఈ పని చేస్తాం. బాగా బ్యాటింగ్ పిచ్ అనుకోండి, మోర్ ఆల్రౌండర్స్ని పెట్టుకుంటాం. ఈ స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకొని రంగంలో దిగుతాం. దిగిన తర్వాత మన వాళ్ళు స్పిన్ బౌలింగ్ వేస్తున్న కొద్ది వాడు ఉతికి ఆరేశాడు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు, నా వ్యూహాత్మక నిర్ణయం స్పిన్ బౌలర్లను పెట్టుకోవడం కదా అనే స్పిన్ బౌలింగ్ చేయం. అప్పటికప్పుడు క్యాప్టెన్ ఏం చేస్తాడు, బ్యాటిల్ ఫీల్డ్ అంటే గ్రౌండ్లో డిసైడ్ చేస్తాడు, ఓహో స్పిన్ ఈ పిచ్ మనం అనుకున్నట్టు లేదు, ఈ బ్యాట్స్మెన్ కూడా మనం అనుకున్నట్టు లేరు, అందువల్ల స్పిన్ బౌలింగ్ కాదని వెంటనే మీడియం పేసర్ పట్టుక చేయించుతాడు. సో లేదా అన్కన్వెన్షనల్ బౌలర్స్ ఉంటారు, వాడు ఎప్పుడు బౌలింగ్ చేయరు, ఎప్పుడప్పుడు యునిక్గా అప్పుడప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా బౌలింగ్ చేశాడు మీరు గుర్తుంటే. సో అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి సర్ప్రైజ్ ఎలిమెంట్ తీసుకొస్తారు. ఇవన్నీ కూడా గ్రౌండ్ పైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని ముందు ఎక్స్పర్ట్స్ అంతా కూర్చొని క్యాప్టెన్ నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, మేమంతా వెళ్ళి చర్చించుకొని వస్తాం అన్నారు కదా. సో ఇది ఆపరేషనల్ డిసిషన్, నేను చెప్పింది రెండవది. మొదటిది స్ట్రాటజిక్ డిసిషన్. సో క్రికెట్లో ఎలా ఉంటుందో బ్యాటిల్ ఫీల్డ్ కూడా అలాగే ఉంటుంది. స్ట్రాటజిక్ డిసిషన్స్ ఉంటాయి, ఆపరేషనల్ డిసిషన్స్ ఉంటాయి. ఆపరేషనల్ ఫ్రీడమ్ ఆర్మీకి ఇచ్చారు, స్ట్రాటజిక్ డిసిషన్ మాత్రం ప్రభుత్వం తీసుకుంది రెస్పాండ్ కావాలి అని. ఇంకా మనకు వివరాలు బయటికి చెప్పరు కదా. ఆ పొలిటికల్ డిసిషన్ మాత్రం తీసుకున్నారు. పొలిటికల్ డిసిషన్ తీసుకోరు. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా ఆ ఫ్రీ హ్యాండ్ ఎలా వాడాలో కూడా పొలిటికల్ డిసిషన్ ఉంటుంది. సో అందువల్ల అదంతా జరిగింది. అల్టిమేట్గా రేపు దేశంలో ఎన్నికలకు పోయేది ఆర్మీ కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, ప్రైమ్ మినిస్టర్ ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది. సో అందువల్ల పొలిటికల్ డిసిషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వరుస భేటీలు అవుతున్నాయి. నిన్న మీరు అన్నట్లు ఎయిర్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్తో కలిశాడు, అంతకుముందు నావీ చీఫ్ కలిశాడు, అంతకుముందు ఆర్మీ చీఫ్ కూడా కలిశాడు. ఇది వరుసగా జరుగుతున్నది. మీకు కంటిన్యూస్గా 28th రోజు ఆర్మీ చీఫ్ కలిశాడు, 30th రోజు నావల్ చీఫ్ కలిశాడు. ఎయిర్ చీఫ్ మా ఎయిర్ ఫోర్స్ చీఫ్ కలవడం అనేది ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుందంటే, మనం లాస్ట్ టైం పుల్వామాకు రెస్పాండ్ అయింది కూడా ఎయిర్ ఫోర్స్తో రెస్పాండ్ అయ్యాం. ఆర్మీతో రెస్పాండ్ కాలే, నావీతో రెస్పాండ్ కాలే. మనం బాలాకోట్ స్ట్రైక్స్ ఎయిర్ ఫోర్స్ జరిపింది. ఆర్మీ అండ్ నావల్ ఫోర్సెస్ సిద్ధంగా ఉన్నాయి, అంటే అవసరం వస్తే రంగంలో దిగటానికి. సో అందువల్ల ఇప్పుడు కూడా ఎయిర్ ఫోర్స్నే వాడతారు. ఇవాళ పత్రికల్లో పాకిస్తాన్ అన్నాడు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వైమానిక అటాక్ జరుగుతాయని. ఇక మీడియా వారం రోజుల్లో జరుగుతుంది ఇది, ఈ స్పెక్యులేషన్ ఐ డోంట్ ఎంగేజ్ ఇన్ ఇట్. ఎందుకో ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ 24 hours to 36 hours ఇండియా అటాక్ చేస్తాను బుధవారం ఉన్నాడు. ఇప్పుడు ఎంత మనం మా సోమవారానికి వచ్చాము. సో అందువల్ల ఆ టైం స్పెక్యులేషన్ అనేది ఐ డోంట్ ఎంగేజ్ ఇన్. ఎందుకంటున్నా అంటే ప్రజల్లో ఉండేటువంటి క్యూరియాసిటీని పెంచే అంశం కాదు ఇది. ప్రజల్లో ఉండే కుతూహలాన్ని పెంచడం, అందమైన థంబ్నెయిల్స్తో అట్రాక్ట్ చేయడము, అట్రాక్టివ్ హెడ్లైన్స్ ఇచ్చి దీన్ని హిస్టీరియా క్రియేట్ చేయడం సబ్జెక్ట్ కాదు ఇది. దిస్ ఈజ్ ఎ సీరియస్ సబ్జెక్ట్. సో ఐ షుడ్ ఎంగేజ్ ఓన్లీ ఇన్ సీరియస్ డిస్కషన్. దీంట్లో ఈ స్పెక్యులేషన్ వారం రోజులు, 8 రోజులు, 3వ రోజు, 4వ రోజు, 3 గంటల తర్వాత ఐ డోంట్ బిలీవ్ ఆల్ దాట్. అది భారత సైన్యం తీసుకుంటుంది, భారత ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఓన్లీ రన్నింగ్ కామెంటరీ ఇవ్వగలం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఒక కామెంట్ చేశారు సార్. ఒక రకంగా ఇది యూరోపియన్ దేశాలకు చురకలాగా భావించాలేమో. వీ వాంట్ పార్ట్నర్స్ నాట్ టీచర్స్. ఎందుకు జైశంకర్ ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది? ఒక రకంగా ఇది యూరోపియన్ దేశాలకే. ఆయన ఐస్లాండ్ ప్రైమ్ మినిస్టర్ను కలిసిన సందర్భంగా అన్నాడు. ఐస్లాండ్ ప్రైమ్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ కలిసినప్పుడు ఒక యూరోపియన్ లీడర్స్తో సమావేశంలో అన్నాడు. అందువల్ల యూరోప్ను ఉద్దేశించింది, ఒక రకంగా కాదు. ఇది కాంటెక్స్ట్ కూడా ఏంటంటే కొన్ని యూరోపియన్ దేశాలు ప్రీచ్ చేస్తున్నాయి, ఇంకా వాళ్ళు మారడం లేదు అని. మాకు ప్రీచర్స్ కాదు, సలహా ఇచ్చేవాడు కాదు, నీతి వ్యాఖ్యలు చెప్పేవాడు కాదు, మాకు పార్ట్నర్స్ కావాలి అని చెప్పారు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మీకు ఉక్రెయిన్ వార్ ఒక ఎగ్జాంపుల్. ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన భారత ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ఏంటి, ఇది మన పరిసరాల్లో జరిగిన యుద్ధం కాదు, మన పైన ప్రత్యక్ష ప్రభావం చూపే యుద్ధం కాదు, మన ప్రమేయం లేదు, మనం చెప్తే అక్కడ వినటోడు లేడు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. వీఆర్ నాట్ స్టేక్ హోల్డర్స్. మనం యుద్ధం చేయొద్దని అంటే రష్యా అవుతుందా,
చాలాసార్లు చెప్పాం కదా, దిస్ ఇస్ నాట్ ఇరా వార్ అని ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు కదా. పుట్టిన అయిపోయిందా? పోనీ యుక్రెయిన్ వింటదా? పోనీ అమెరికా వింటదా? యూరోప్ వింటదా? సో మనం ఏం సంబంధం లేదు, వీఆర్ స్పెక్టేటర్స్. సపోర్ట్లు కూడా కొట్టినా వినటోడు లేడా? అందువల్ల మనమే స్టాండ్ తీసుకున్నామంటే మా నేషనల్ ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాం. మీరు యూరోప్లో కొట్టుకుంటే ఆయిల్ ప్రైస్ పెరిగి మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు యూరోప్లో కొట్టుకోవడానికి మా సంబంధం లేదు. కొట్టుకునేటప్పుడు మీరు మాకు చెప్పి కొట్టుకోలేదు, మేము వద్దంటే మీరు వినరు. సో మాకు సంబంధం లేని అంశం వల్ల మేము బాధపడుతున్నాం. అందువల్ల మా జాతీయ ప్రయోజనాలు మేము చూసుకుంటాం అని అమెరికా ఆంక్షల్ని పట్టించుకోకుండా మనం రష్యా నుంచి ఆయిల్ కొన్నప్పుడు మామూలుగా మన పైన అటాక్ చేయలే. అమెరికా ప్రెసిడెంట్ బైడెను, యూరప్ లీడర్లు, అమెరికాకు నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా, ఆఫీసర్ల స్థాయి వాడు కూడా ఏది పడుతుంది మాట్లాడిపోయింది. ఇండియాకి వచ్చి ఇండియా ఎథిక్స్ ఉండాలని చెప్పి మాట్లాడినారు, రకరకాల కహానీలు చెప్పారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయితే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారంటే ఉక్రెయిన్లో చిన్నపిల్లల హత్యాకాండకు ఇండియా మద్దతు ఇచ్చినట్టే అన్నారు. గాంధీ మహాత్ముడు పుట్టిన దేశంలో ఇదేం దరిద్రం అన్నారు. అన్ని కహానీలు చెప్పారు. ఇప్పుడు మరి ఎక్కడ పోయింది? యూరోప్ అంతా. ఫ్రాన్స్ మాట్లాడిందా ఇప్పటివరకు? జర్మనీ మాట్లాడిందా? యూకే మాట్లాడిందా? ఉక్రెయిన్ అంటే పోనీ వాడుకోవాలో వాడుకున్నది. ఎవడు మాట్లాడాడు ఇప్పుడు? వీళ్ళంతా ఎందుకు నిద్రపోయారా? ఇప్పుడు ఇంత భయంకరమైన దాడి పుల్వామాలో జరిగితే వీళ్ళంతా యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఎక్కడికి పోయాయి? యూరోపియన్ లీడర్లంతా ఎక్కడ పోయారు? శాంతి దూతలు, శాంతి కపోతాలు ఎక్కడ పోయాయి? ఎందుకు వీళ్ళకి నోరు పెరగదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పాకిస్తాన్ పైన ఒక్క మాట అనడానికి ఎందుకు ధైర్యం ఉండదు? అమెరికా అవడం ఓగీసులాట, ట్రంప్ ఏమో ఇది 1500 ఏళ్ళ ఇష్యూ అంటాడు, జేడీ వ్యాన్స్ ఏమో ఉద్రిక్తతలు పెంచకండి. ఎవడు పెంచాడు ఉద్రిక్తతలు? పహల్గాంలో దాడి చేసి పెంచినోడు పాకిస్తాన్. ఉద్రిక్తతలు పెంచకూడదు ఉపన్యాసం ఇస్తే ఇంకా 4 పహల్గాంలు అవుతాయి. ఎవడు ఉద్రిక్తతలు పెంచుతున్నాడు? ఎవడు నిందితుడు, ఎవడు బాధితుడు అని అర్థం చేసుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు, వెస్ట్ సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ ప్రాబ్లమే ప్రపంచం ప్రాబ్లం. సో మహాప్రస్థానానికి ముందు మాట రాస్తూ చలం అన్నట్లు ప్రపంచం శ్రీశ్రీ ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అన్నట్లు పశ్చిమ దేశాలు అమెరికా యూరోప్లో బాధ ప్రపంచానికి బాధ కావాలి. కానీ ప్రపంచం బాధ వాళ్ళకి అవసరం లేదు. భారతదేశంలో తీవ్రవాద దాడి జరిగితే వాళ్ళు పట్టించుకోరు. అదే మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగితే అది తీవ్రవాదం. లేదు లండన్లో జరిగితే అది, లండన్ మెట్రోలో జరిగితే తీవ్రవాదం. కోపెన్హేగన్ పత్రికా ఆఫీస్ మీద జరిగితే తీవ్రవాదం. ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగితే తీవ్రవాదం. పహల్గాంలో జరిగితే అది ఏం వాదమో వాళ్ళకే తెలియదు. సో ఈ వెస్ట్రన్ హిపోక్రసీని జయశంకర్ చాలా సమర్థవంతంగా ఎక్స్పోజ్ చేశాడు. వాస్తవంగా రష్యా నుంచి ఆయిల్ కొన్నప్పుడు కూడా జయశంకర్ అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాడు. జయశంకర్ ఈజ్ ఏ వండర్ఫుల్ సీజన్ డిప్లొమాట్, చాలా సమర్థవంతమైన దౌత్యవేత్త. సూటిగానే చెప్తాడు, నో మిన్సింగ్ వర్డ్స్. యూరోప్ వాళ్ళు ఇట్లనే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారంటే ఆయన ఒక మాట అడిగాడు, మేము 1 నెల రోజులు కొన్ని ఆయిల్ని మీరు ఒక్క పూట కొంటున్నారు అన్నాడు. మీరు మాకా నీతులు చెప్పేది అన్నాడు. సో మీరు ఒక పూట కొంటున్నారు, మీరే యుద్ధం చేసుకుంటారు రష్యాతో, మీరెందుకు కొంటున్నారు మరి అంటే ఆన్సర్ లేదు. అంటే వాడు కొనొచ్చు, మనం కొనకూడదట. యుద్ధం చేసేవాడేమో రష్యా నుంచి కొనొచ్చు, యుద్ధానికి సంబంధం లేనివాడు కొనకూడదట. సో అందువల్ల ఇలా మన పైన ఉక్రెయిన్ వార్లో మనం తీసుకున్న వైఖరి పైన రకరకాల వ్యాఖ్యానాలు యూరోపియన్ లీడర్ చేశారు. ఇప్పుడు వాళ్ళది ఏమైంది? మన వైఖరి నిజమని ప్రూవ్ అయింది. అమెరికా కొత్త ప్రెసిడెంట్ వచ్చి అమెరికా ప్రెసిడెంట్ వెళ్ళి రష్యాతో కలిశాడు. మనం అయినా రష్యాతో కలవలేదు ఇప్పటికీ. ట్రంప్ కలిసినా ఇండియా కలవలే కదా. సో అందువల్ల యూరోపియన్ డిప్లిసిటీ, యూరోపియన్ హిపోక్రసీ, యూరోపనే కాదు వెస్ట్రన్ ప్రభుత్వాల హిపోక్రసీ, డిప్లిసిటీని మనం ఎక్స్పోజ్ చేసాం. ఇప్పుడు ఇంత తీవ్ర దాడి జరిగిన అమెరికా F-16 విమానాలను మేము తీసేసుకుంటాం అంటున్నదా? F-16 ప్యాకేజ్ ఇచ్చి పాకిస్తాన్కి $393 బిలియన్ ఇచ్చారు ఈ మధ్య. పోనీ పాకిస్తాన్ తీవ్రవాదం ప్రోత్సహించదని వెస్ట్రన్ వరల్డ్ నమ్ముతుందా? అమెరికా తెలియదా? పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ఔటాబాద్కు సమీపంలో మంచి సురక్షితమైన ఇంట్లో ఒసామా బిన్ లాడెన్ 5 ఏళ్ళు వచ్చారు కదా. ఒసామా బిన్ లాడెన్ ఇండియాకు కాదు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అమెరికాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అమెరికా గడ్డ పైన అనూహ్యమైన దాడి చేసి అమెరికా కాన్షియన్స్నే బెదరగొట్టిన ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ 5 ఏళ్ళు ఆశ్రమించింది. అమెరికా ఎక్కడ నిద్రపోయిందా? సో వాడు మొత్తం నిర్వీర్యమైపోయి వాడు బతుకున్న చచ్చిన చెవన్లాగా తయారైన తర్వాత వాడిని ఏదో అటాక్ చేసి చంపినట్టుగా క్లెయిమ్ చేసుకున్నది అమెరికా ప్రభుత్వం.
అప్పటికి వాడు అయిపోయింది వాడి పని. వాడు అమెరికా వాళ్ళు దాడి చేయకపోయినా ఒక ఏడాదిలో 2 ఏళ్ళు చచ్చిపోయాడు. కానీ మరి ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చిన దేశం ఇలా హఫీజ్ సయీద్కు సెక్యూరిటీ ఇస్తుంది చూడండి అంటేనో మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? హఫీజ్ సయీద్ టెర్రరిస్ట్ కాదా? యునైటెడ్ నేషన్ చెప్పింది కదా 12 డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ నుంచి పనిచేస్తున్నాయని. ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్. ప్రైమ్ మినిస్టర్స్ ఒప్పుకున్నారు, నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. వాళ్ళ నాన్ స్టేట్ యాక్టర్, మా చేతుల్లో లేరు వాళ్ళు, రాజ్యేతర శక్తులు అంటున్నారు. అందువల్ల ప్రపంచం ఇప్పటికైనా మేల్కొనకపోతే మా దగ్గర దాడి జరిగితేనే మేము తీవ్రవాద దాడి అంటాం, మా పైన జరిగితేనే తీవ్రవాద దాడి, తెల్లోళ్ళ పైన జరిగితేనే తీవ్రవాద దాడి. ఈ రేసిస్ట్ దృక్పథం ఏంటండి? భారతదేశం పైన దాడి జరిగితే మాకు దాడి కాదు, అది ఏం దాడి? అది బంతిపూల దాడా? సో అందువల్ల వెస్ట్రన్ హిపోక్రసీ, వెస్ట్రన్ డిప్లిసిటీని జయశంకర్ ఎక్స్పోజ్ చేశాడు ఈ మాటలలో. అందువల్ల మాకు పార్ట్నర్స్ కావాలి, ప్రీచర్స్ కాదు అన్నాడు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యమన్లోని హుతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై చేసిన దాడి గురించి ఇప్పుడు మాట్లాడదాం సార్. ఒక్కసారిగా ఈ దాడితో ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. బెన్ గురియన్ విమానాశ్రయాన్ని హుతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి తాకింది. సార్ దీని మీద మీ అంటే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ చెప్తున్న నరేట్ ఏంటి? ఈ వార్లో మాకు పైచేయి వచ్చేసింది, డిసిసివ్గా ఇక శత్రువుల్ని మేము నిర్వీర్యం చేశాం. ఈ దాడి ఏం చెప్తోంది? ఇరాన్ కాదు అక్కడ అటాక్ చేసింది, హుతీలు. హుతీ ఈజ్ నాట్ ఈవెన్ ఎ కంట్రీ బై నేచర్. యమన్లో దాదాపు పాలిస్తున్నారు అంతే తప్ప ఒక ట్రెడిషనల్ కన్వెన్షనల్ ప్రభుత్వం కూడా కాదు. మరి ఒక హూతీలు హిజ్బుల్లా లాగా పక్కనున్న వాళ్ళు కూడా కాదు. ఎక్కడో యమన్లో ఉన్న హూతీలు అటాక్ చేస్తే, అది కూడా అమెరికా వాడు అటాక్ చేసి ట్రంప్ ఏమన్నాడు? అయిపోయింది హూతీల పని అన్నాడు. మొత్తాన్ని మేము స్మాష్ చేసి పడేసినాం, మా రెడ్ సీ పడవల పైన దాడి చేస్తే ధైర్యం ఇక చేయడు, అయిపోయింది పని, వీ హ్యావ్ లిక్విడేటెడ్ హూతీస్ అన్నాడు. మరి ఏడికెళ్ళి వచ్చిందండి అటాక్? సో అది కూడా టెల్ అవీవ్ దాకా, ఇజ్రాయెల్ రాజధాని దాకా అటాక్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? ఒక ఇష్యూ ఒకను ఆధారంగా చేసుకునే ఒక ఆర్మ్ గ్రూప్ ఏర్పడితే ఆ ఆర్మ్ గ్రూప్ను డిజామ్ చేయడం అనేది అంత సులభం కాదు, ఆ ఇష్యూ ఉన్నంత కాలం. ఇక్కడ ఇష్యూ ఏంటి? ఇష్యూ పాలస్తీనా ప్రజల మాతృదేశం. ఇక దాన్ని వ్యక్తీకరించే క్రమంలో హిజ్బుల్లా లాంటి మిలిషియాలు పుట్టచ్చు, హూతీ లాంటి మిలిషియాలు పుట్టచ్చు, ఇరాన్ లాంటి దేశాలు ఏర్పడవచ్చు, హమస్ లాంటి సంస్థలు పుట్టవచ్చు. అవన్నీ వాళ్ళు చేసే చర్యలు అభ్యంతరకరంగా ఉండవచ్చు. కానీ అల్టిమేట్లీ ఇష్యూ ఉందా లేదా అని అంటే మీకు ఒక మేధావి అంటాడు, an intellectual position should not only be right, but it should be right for the right reasons అని. So a position need not be necessarily be wrong. It should be wrong for right reasons or wrong for wrong reasons. ఇప్పుడు అది రీజన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు హమస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసి అమాయకులు చంపింది, ఇది రాంగ్ యాక్ట్, ఇందులో డిస్ప్యూటే లేదు. ఎవడు కూడా ఈ దాడిని అంగీకరించరు, దుర్మార్గమైన దాడి, అది తీవ్రవాద దాడి. కానీ రీజన్ ఏంటి? ఫర్ రాంగ్ రీజన్ ఆర్ రైట్ రీజన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇట్స్ ఎ రాంగ్ యాక్ట్ అంటే సరిపోదు. ఒక రాంగ్ యాక్ట్ రాంగ్ రీజన్తో ఉందనుకోండి, దాన్ని ఎదుర్కోవడం చాలా సులభం. కానీ రాంగ్ యాక్ట్ రైట్ రీజన్తో ఉందనుకోండి, అది ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఒక చెట్టు ఉందనుకోండి, మీరు ఆ చెట్టు వేళ్ళు కూడా అయిపోయినాయి అనుకోండి, ఆ చెట్టు పని అయిపోతుంది. కానీ పైనంతా ఎండిపోయి వేళ్ళు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మళ్ళీ అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అది మళ్ళీ చిగురుస్తుంది. ఇది కూడా అంతే. మీరు వేళ్ళు ఏంటి? వేళ్ళు ఇష్యూ, పైన ఆకులు, కొమ్మలు, కాండాలు, కాయలు ఇవన్నీ కూడా దాని రిఫ్లెక్షన్స్, మేనిఫెస్టేషన్స్ అంటారు, వ్యక్తీకరణ. సో ఆ వ్యక్తీకరణ నువ్వు అడ్డుకోగలవు, కానీ రూట్స్ను అడ్డుకోగలగాలి. అందువల్ల ఇజ్రాయెల్ పైన హూతీలు ఈ స్థాయిలో దాడి చేశారంటే అది కూడా ఇరాన్ వీక్ అయ్యాక, హిజ్బుల్లా అగ్రనాయకత్వం అంతమయ్యాక, హమస్ శిథిలమయ్యాక, బషర్ అల్ అసద్ ప్రభుత్వం సిరియాలో పోయాక స్టిల్ హూతీలు అటాక్ చేయగలిగారంటే అది కూడా అమెరికా దాడి చేశాక, వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇప్పటికైనా అమెరికాకు ఇజ్రాయెల్కి అర్థం కావాల్సింది, వితౌట్ అడ్రస్సింగ్ ద ఇష్యూ ఏంటి? పాలస్తీనా ప్రజలకు దేశం అంటూ ఉండాలా వద్దా?
ప్రాచీన పాలస్తీనా దేశంలో అరబులు యూదులు రెండుగా ఆ దేశాన్ని డివైడ్ చేయాలి. ఇది యునైటెడ్ నేషన్ చెప్పింది. యూదులకు ఇజ్రాయెల్ ఉన్నట్లు అరబులకు పాలస్తీనా దేశం ఉండాలి. దీన్నే 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. యునైటెడ్ నేషన్ చెప్పింది ఇదే, అమెరికా చెప్తున్నది ఇదే, ఇండియా కూడా చెప్తున్నది అదే. ఎందుకంటే 1948లో UN రెజల్యూషన్ ప్రకారం యూదులకు ఇజ్రాయెల్, అరబులకు పాలస్తీనా దేశం ఉండడం తప్ప మరో మార్గం లేదు. ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం, ఈ పరిష్కారాన్ని సాధించేలోగా ఇజ్రాయెల్ యూదులు బై ఫోర్స్ తమ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అరబ్ ప్రాంతాలపైన అటాక్ చేశారు. ఇదంతా జరుగుతూ వస్తుంది. అందువల్ల ఎన్నేళ్ళకైనా శాశ్వత పరిష్కారం ఇష్యూకి ఏంటి అంటే రికగ్నైజింగ్ ద పాలస్తీనియన్ పీపుల్స్ రైట్ టు మదర్ ల్యాండ్. వారి మాతృదేశాన్ని గుర్తించగలగాలి. లేదు దాన్ని హాలిడే రిసార్ట్గా మారుస్తానని ట్రంప్ అంటే సమస్య పరిష్కారం కాదు. ఇది మనమే భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానం కూడా ఇదే. చాలామందికి తెలియదు. మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్కి మద్దతు అనుకుంటారు. ఇజ్రాయిల్కి మద్దతే, కానీ పాలస్తీనా మదర్ ల్యాండ్ అనే అంశానికి ఇండియా కట్టుబడింది, మోడీ ప్రభుత్వం కూడా. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో ఈ 10 ఏళ్లలో యునైటెడ్ నేషన్లో ఇండియన్ అంబాసిడర్ మాట్లాడిన బయటలుంటాయి, మీకు యూట్యూబ్లో చూడండి. ఏమన్నారు? కమిటెడ్ టు ద 2 స్టేట్ సొల్యూషన్ అని నేను చెప్తాం, మనం ప్రతిసారి చెప్తాం. ఇది 2 స్టేట్ సొల్యూషన్ అంటే మన అఫీషియల్ స్టాండ్ అదే. అందువల్ల ఆ సమస్య పరిష్కారం కానంత కాలం యుద్ధ భూమిలో కొంత సమయం టాక్టికల్గా ఒకరికి పై చేయి ఉండొచ్చు, టాక్టికల్ ఇంకొకరికి పై చేయి ఉండొచ్చు. డెఫినెట్గా ఇప్పుడు టాక్టికల్గా ఇజ్రాయెల్కి పై చేయి, అనుమానం లేదు. ఇక్కడ హమస్, హిజ్బుల్లా, హూతీలందరినీ ఇజ్రాయెల్ సాగు దెబ్బ కొట్టింది. ఇరాన్ ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నమాట నిజం. కానీ ఆ ఇష్యూ అనేది లైవ్లో ఉన్నంత కాలం ఇజ్రాయెల్కు ప్రమాదం తప్పదు. అందుకే ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షం కూడా ఏం చెప్తుంది, బెంజమిన్ నెతన్యాహు అల్ట్రా రైట్, అల్ట్రా నేషనలిస్ట్ పార్టీలతో ఉన్నాడు. ఇజ్రాయెల్ అపోజిషన్ లీడర్స్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా చెప్పేది ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ పాలస్తీనియన్ పీపుల్ డు నాట్ లివ్ ఇన్ పీస్, ఇజ్రాయలీస్ కెనాట్ లివ్ ఇన్ పీస్. పాలస్తీనా ప్రజలు శాంతియుతంగా నిద్రించాలంత కాలం ఇజ్రాయెల్ పౌరులు కూడా నిద్రించలేరు. ఇది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అర్థం కావాలి. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలో కొనసాగాలని చూస్తుంటాయి. నెతన్యాహుకి ఇవాళ ఈ భావోద్వేగం లేకపోతే నెతన్యాహు పని అయిపోయినట్టే, తెల్లారి పొద్దున ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ పోతుంది నాకు. సో అందువల్ల ఈ పని రెచ్చగొడుతుంటారు. కానీ సొల్యూషన్ ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ పాలస్తీనా సమస్య పరిష్కారం కానంత కాలం ఇజ్రాయేలీ ప్రజలు సుఖంగా నిద్ర కూడా పోలేరు. ఇది గుర్తించినంత కాలం ఈ సమస్య రగులుతూనే ఉంటుంది. ఇవాళ ఒకరోజు అమెరికా హూతీలను చావు దెబ్బ తీసిన అమెరికా అని ఒకరోజు హెడ్లైన్ వస్తుంది, ఇజ్రాయెల్పై హూతీల దాడి అని ఇంకోరోజు వస్తుంది. ఈ 2 వార్తలు ఉదాహరణ తర్వాత కూడా చూడాల్సింది మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.